వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. 26-27 అకాడమిక్ ఇయర్కి ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. దీంట్లో ఉన్న కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. ప్రోగ్రామ్స్ ఎంఎస్సి ఎడ్యుకేషన్ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది. పియూసి అంటే ఇంటర్ లేకపోతే దానికి తత్సమాన కోర్సు చదివి ఉండాలి. 50% మార్క్స్ తోటి. దీంట్లో సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివి ఉండాలి. బీఈడి 2 ఇయర్స్ పాస్ ఇన్ బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సి విత్ 50% మార్క్స్. తర్వాత ఎంఏడి 2 ఇయర్స్ పాస్ ఇన్ బీఈడి, బీఏ, బీఈడి, బీఎస్సీ, బీఈడి విత్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆర్ట్స్, సైన్స్ అయినా సరే 50% మార్క్స్ తోటి చదివి ఉండాలి. రిలాక్సేషన్ 5% రిలాక్సేషన్ ఉంది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి. రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఈ క్యాండిడేట్ వాళ్ళకి రిజర్వేషన్, సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్లు పనికిస్తాయి. ఆల్ ద అబోవ్ ప్రోగ్రామ్స్ ఆర్ అఫిలియేటెడ్ టు మైసూర్ యూనివర్సిటీకి ఇది సంబంధం. తర్వాత మైసూర్ అండ్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి ఇది అఫిలియేటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మనకు ఐఐటీలు, తర్వాత ఐఐఎంలు ఎట్లున్నాయి, మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఆర్ఐఈలు అట్లా. ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. 15/5/2026 నుంచి 5/6 వచ్చే నెల 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్. ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ చూడవచ్చు. దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎప్పుడు అని అంటే 28 జూన్ సండే రోజు ఉంటుంది. పూర్తి వివరాలకు cee.ncert.gov.inలో చూడవచ్చు, లేకపోతే RIE మైసూర్ AC.in. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మన రీజనల్ ఇన్స్టిట్యూట్లలో చదివే బదులు, అంటే మన బీఈడి కాలేజీలు, ఎంఈడి కాలేజీలలో చదివే బదులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయినా, బీఈడి అయినా, ఎంఈడి అయినా సరే కోర్స్ అయిపోగానే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మీరు కన్సిడర్ చేయవచ్చు. ఎక్కువ మంది షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.